పాలకుల వీక్షకుల వారధి, సామాన్యుడి గలం. ప్రజల్లో చైతన్యం కలిగించడానికి మీ ముందుకు వస్తుంది మీ నిఘా టీవీ. వెల్కమ్ టు నిఘా టీవీ. కరీంనగర్ జిల్లా గౌతమ్ మోడల్ స్కూల్లో నిర్లక్ష్యం, రౌడీలా ప్రవర్తిస్తున్న ఉపాధ్యాయులు, చర్యలు తీసుకోవాలంటున్న విద్యార్థి తండ్రి. మమ్మల్ని సార్ పైన మేడం పోయి మన బాబు కూడా మీ డాడీ ఏమన్నా అదేమంటారు దానా మోని స్థాయి గౌతమ్ స్కూల్ ఏం పేరు పేరు కరీంనగర్లోని కృష్ణ కాలంలో ఉన్నటువంటి గౌతమ్ మోడల్ స్కూలు ప్రిన్సిపల్ గారి పైన షరీఫ్ అనే ఒక పేరెంట్ కంప్లైంట్ ఇచ్చిండు. తన కొడుకు మహమ్మద్ రెహాను జ్వరం వచ్చి ఆ జ్వరం విషయంలో టీసీ గురించి మాట్లాడితే ఆమె దురుసుగా ప్రవర్తించి దుర్భాషలు అన్నట్టు కంప్లైంట్ ఇచ్చారు. స్కూల్ యజమానమే కాబట్టి సమగ్రంగా విచారించి చర్య తీసుకుంటాం. పేరు మొహమ్మద్ రెహాన్. నేను 7th క్లాస్ చదువుతున్నాను. సెక్షన్ బి స్కూల్ గౌతమ్ మోడల్ స్కూల్లో చదువుతున్నాను. అయితే పొద్దున నేను స్కూల్కి వచ్చిన అప్పుడు నాకు ఫీవర్ బాగున్నాయి. అయితే ప్రిన్సిపల్ మేడం అట్లనే చూస్తూ వెళ్ళింది. అయితే నాకు ఏమనలేదు. తర్వాత రౌండ్కి వచ్చినప్పుడు మరి అందుకే రౌండ్కి వచ్చినప్పుడు క్లాస్ రూమ్లో అందరు పిల్లలను చూడాలి కదా. ఈయన పండుకొనే ఉన్నాడు. అయితే పండుకొని ఉన్నప్పుడు మరి బాబు ఎందుకు పండుకోవడానికి టీచర్లకు ఎవరికో ఇన్ఫార్మ్ ఇవ్వాలి కదా. అట్లా లేదు, వెళ్ళిపోయింది. మళ్ళీ తర్వాత బాబు ఏదో వేరే ఏ పేరు టీచర్ సతీష్ సార్ చెప్పింది. మళ్ళీ సతీష్ సార్ ఏమన్నాడు, నీకు బాగా ఫీవర్ వచ్చింది, స్టాఫ్ రూమ్లో పోయి పండుకోమన్నాడు. పోయి పండుకున్నాడు. పండుకొని కొంతసేపు లేచిన తర్వాత క్లాస్కి పప్పాకు ఇన్ఫార్మ్ మా డాడీకి ఇన్ఫార్మ్ చేయాలంటే చేయలేదు. అయితే చేయలేదు సార్. అయితే చేస్తానే ఇటుటే తిరుగుతా. అయితే పిల్లలు గ్రౌండ్లో ఉన్నారు వీళ్ళ క్లాస్ వాళ్ళు. అయితే మా బాబు కనవాలి ఎప్పుడు, ఎందుకంటే చూస్తూ ఉంటా కదా. నేను కూడా ఒక గత సంవత్సరం ఇంతకుముందు ఇళ్ళనే డ్రైవర్గా పనిచేసిన గౌతమ్ మోడల్ స్కూల్ అని. అయితే మనకు పిల్లలంతా పరిచయము. అయితే అందులో ఒక బాబు పిలిచి అంకల్ మీ బాబు ఇట్లా జ్వరంతో క్లాస్ రూమ్లో వండుకున్నాడు మన స్టాఫ్ రూమ్లో. అంటే ఇక సరే అని నేను పైకి వెళ్ళే వరకు రిసెప్షన్ మేడము అపర్ణ అనే ఆమె అమ్మ ఉంటుంది. మేడం మరి ఇట్లా మా బాబుకి జ్వరం వచ్చిందట, మరి కొంచెం చూసేస్తారా మరి నన్ను పంపిస్తారంటే, నన్ను పంపించారు ఎట్లాగైనా తెలుసు, ఎందుకంటే ఇంతకుముందు కూడా ఇట్లా ఒకసారి జరిగింది. పంపించారు కదా మేడం, మీరైనా పోయి చూసిరండి అంటే ఆమె టైంపాస్గా ఒక 20-25 నిమిషాలు చూసిన తర్వాత కిందికి వెళ్ళి ఆ పీటీ సార్కి ఫోన్ చేసి మళ్ళీ మీకు ఎవరు చెప్పారు, మీ బాబుకి జ్వరం వచ్చిందని ఎవరు చెప్పారు, మీకు ఎట్లా తెలుసు, క్లాస్ రూమ్లో మనం ఎట్లా తెలుసు, మీకు స్టాఫ్ రూమ్లో మనం ఎట్లా తెలుసు అని నన్ను కూర్చున్నాను. మేడం ఇదంతా ఆర్గ్యుమెంట్ ఇప్పుడు అవసరం లేదు, ఒకసారి మీరు బాబుని చూడండి, బాగుండడానికి వెళ్ళిపోతాం, మీరు అటు నేను ఇటు, అంతేగాని ఇవంతా లొల్లేద్దు మేడం అని నేను ఇట్లా చెప్పిన. అక్కడ కూర్చున్నా. మళ్ళీ 20 నిమిషాల తర్వాత మళ్ళీ పోయిందా, 20-25 నిమిషాల దాకా రాలేదు. అంతలో వీళ్ళకి లంచ్ పీరియడ్ అయిపోయింది, అది లంచ్ వెళ్ళిపోయింది. ఈమె ఇంకా రాలేదని హాఫ్ అన్ అవర్ దాకా చూసిన, రాలేదు. నేనే పైకి వెళ్ళిన, అప్పుడు గేట్లు తీసి ఉన్నాయి కాబట్టి పైకి అయినా బాబు అప్పటికే ముఖం మీద నీళ్ళు తలుపుకొని ఇట్లా నడుచుకుంటూ వస్తుంటే ఇట్లా పట్టుకొని వచ్చి కింద నిలబడ్డా. ప్రిన్సిపాల్ మేడంతో కలుద్దామని నిలబడకు, ప్రిన్సిపాల్ మేడం మీదనే రౌండ్ తిరుగుతుంది కానీ ఒక్కసారి కూడా కిందికి రాలేదు. మళ్ళీ ఈ మేడమే అంటుంది, మీరు ప్రిన్సిపాల్ని అడిగే తిరుగుకోవాలి, మీరు నన్ను అట్లెందుకు చేస్తారు, ఇట్లా అట్లెందుకు పోయారు మీదికి, మీకు ఎవరు ఇచ్చారు ఒకటే అంటుంది మేడం, మీకు ఎవరు ఇచ్చారు ఇన్ఫర్మేషను, మీకు ఎట్లా తెలుసు, అరే ఎవరో ఇచ్చారు. అయితే మళ్ళీ బాబు అదే మళ్ళీ ఇదంతా లొల్లైన తర్వాత బాబు దగ్గరికి ప్రిన్సిపాల్ మేడం పోయి ఏదో అడిగిందట. ఏం చెప్పు ఒకసారి. మీకు 1 year తర్వాత నేను టీసీ ఇచ్చేస్తా, మళ్ళీ మా డాడీకి ఏమన్నది, మీ డాడీ ఏమో పెద్ద పొట్టుగాడా డాన్ గాడా అన్నది. ఇది సార్, ఇది ప్రిన్సిపాల్ మేడమే ఉండి పిల్లలకు ఇలాంటి విషయాలు చెప్తుందంటే ఈ ప్రిన్సిపాల్ ఎంత మంచి ప్రిన్సిపాల్. ఇలాంటి ప్రిన్సిపాల్ ఉంటే మాత్రం ఫ్యూచర్లో పోలీసులో కంప్లైంట్ ఇచ్చిరా? నేను ఆల్రెడీ పోలీస్ వాళ్ళకు కంప్లైంట్ ఇచ్చిన. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మీరు ఏం చేయాలో టౌన్ పోలీస్ స్టేషన్లో ఇచ్చేసిన.
ఓకే. హాస్పిటల్కి పోయినా ఇవన్నీ మందులు ఇవన్నీ గోళీలు తీసుకొని వచ్చిన, మళ్ళీ బాబుని ఇక్కడ తీసుకొని వచ్చిన. ఇట్లా చూడండి. సార్ ఫీజుల గురించి మాత్రం మీ ఫోన్లు చేసుడు, పిల్లలు ఇట్లా బాగాలేరు, మళ్ళీ ఒకటి 5 నిమిషాలు లేట్ వచ్చినా లోపలికి ఎంట్రీ లేదు, పేరెంట్స్ రానివ్వడం లేదు. మరి ఇలాంటి యాజమాన్యం ఏం చేస్తుంది? ఏం చేయమంటారు చెప్పండి. మరి ఈ యాజమాన్యం తప్ప, మరి వీళ్ళ తప్ప, మరి మేము స్కూల్లో చేర్పించడం మా తప్ప. అట్లా ఇప్పుడు మా తరఫున కానీ ఇప్పుడు మేనేజ్మెంట్ ఏం చేస్తారో ఏం చర్య తీసుకుంటో తెలియదు, కానీ మేము మాత్రం ఒక మీడియా ద్వారా మాకు వాళ్ళతో మేము సహాయం తీసుకొని న్యాయం కోసం మేము మిమ్మల్ని కోరుతుంది ఏంటంటే ఈ గౌతమ్ మోడల్ స్కూల్ మీద ఏదైనా ఒక చర్య తీసుకొని మా పిల్లల భవిష్యత్తు కానీ మాది కానీ ఏదైనా కానీ మీరు కొంచెం ఆలోచించండి సార్. ప్లీజ్ మా గురించి మీరు ఆలోచించండి. మేము ఈ స్కూలు ఆ స్కూల్ ఎక్కడైనా పైసలు పెట్టుడే ఫీజుల గురించి కానీ దీని గురించి, కాకపోతే మాత్రం పిల్లలు ఏదైనా అనారోగ్యంతో ఏదైనా కానీ దీనికి రెస్పాన్సిబిలిటీ ఎవరు? కనీసం పేరెంట్స్కు కనీసం మీ బాబు ఇలా ఉన్నాడు మరి తీసుకెళ్తారా? మరి మేము ఏదైనా ఒకటి ఉండాలి కదా సార్. ఇలాంటి ఏది లేదు. ఒకటి వట్టి వీళ్ళకు ఫీజులు కావాలి, యూనిఫామ్ లేకపోతే, కటింగ్ లేకపోతే, దీనికి మాత్రం సార్ క్షణంలో కాలొస్తుంది. అదే మరి బాబుకు పొద్దుటి నుంచి ఒక 4 గంటలు క్లాస్ రూమ్లో అన్నాడు, ఎవరు చెప్పలేదు, ఏ టీచర్ లేదు, లైఫ్ సెక్యూరిటీ ఏది లేదు సార్. మరి దీని ఫీజులో ఒక కొంచెం వెనక ముందో బతిలాడో ఇట్లా అట్లా. నేను కూడా ఒక వేరే ఎలా డ్రైవర్ ఉద్యోగం చేస్తా సార్. నాకు కూడా టైంకు ఇవ్వరు సాలరీ, ఇచ్చినప్పుడే తీసుకొచ్చి ఇస్తా అంతే. కాకపోతే అది దానికి టార్చరు. ఎగ్జామ్లో రాయించారు, ఒక్కరోజు లేట్ అయితే ఎగ్జామ్ రాయించారు. అయినా సార్ మేడం నాకు కొంచెం వేరే ఎలా పని చేస్తున్నారు కాబట్టి నాకు సాలరీ లేట్ అంటుంది, కొంచెం ఎగ్జామ్ రాయించండి మేడం ప్లీజ్ అని ప్రిన్సిపల్ దగ్గరకు బతిలాడదామంటే లోపలికి ఎంట్రీ లేదు. అదే మీరు 4:30కు రండి, 4:30కు 4 ఎగ్జామ్లు అయిపోతాయి. ఏం చేయమంటారు సార్ దీని గురించి? ఎగ్జామ్లు అన్నీ అయిపోతే మేము 4:30 వరకు అక్కడ మేడం మీద రౌండ్లు ఉన్నారు, లేకపోతే టిఫిన్ చేస్తాను అవి లేరు, ఫోన్ కాల్లు ఉంటారు సార్. మేము పోయినప్పుడు లోపలికి ఎంట్రీ ఓనియరు. కింద ఉన్న వాళ్ళు కానీ వీళ్ళ మేనేజ్మెంట్ వీళ్ళ అసిస్టెంట్లు ఎవరో ఇక సార్ మాకు ఇక దీని గురించి మీరు ఏం సహాయం చేయదలుచుకున్నారో ప్లీజ్ దయచేసి దీని గురించి మీరు ఎవరైనా చర్య తీసుకోండి సార్ అని చెప్తున్నాను.